హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మొబైల్ iQOO Z3 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ స్నాప్డ్రాగన్ 768G ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే 55 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సూపర్ డిజైన్ ఉంటుందని చెప్తున్నారు, కేబుల్ క్లారిటీ బాగుంటుందని చెప్తున్నారు. సో ఒకసారి మరి మొబైల్ని అన్బాక్సింగ్ చేసి నిజంగానే వీళ్ళు చెప్పినట్టు ఉన్నాయా లేదా అనే దాని గురించి అయితే మాట్లాడదాం. దానికోసం అయితే మీరు వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది iQOO Z3 మొబైల్, నో క్వశ్చన్ ఆస్క్డ్ రిటర్న్ పాలసీ అని చెప్పేసి అయితే వీళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ బాక్స్ పైన డిజైన్ చూసినట్టయితే ప్రీవియస్గా వీళ్ళు ఎలాంటి డిజైన్లో మొబైల్ లాంచ్ చేశారో అదే డిజైన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇటు వైపు చూసుకున్నట్టయితే iQOO Z3 5G అని చెప్పేసి బ్రాండింగ్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఫుల్లీ లోడెడ్ బ్యాలెన్స్డ్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 768G ప్రాసెసర్ని అయితే వాడడం జరిగింది. ఇది ఒక 5G మొబైల్. దాంతోపాటు 55 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని సూపర్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్కున్న ఈ సీల్ని బ్రేక్ చేసి మొబైల్ లోపల వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు అనేది చూద్దాం. ఫస్ట్ టైం మొబైల్ స్టిక్కర్స్ తీస్తూ ఉంటే చాలా మజా అనిపిస్తుంది కదా. చలో, ఈ స్టిక్కర్స్ అయితే రిమూవ్ అయిపోయాయి. మనం ఈ బాక్స్ని ఇలా పైనుంచి ఓపెన్ చేసినట్టయితే వావ్, చూడండి, మనకు లోపల ఎల్లో కలర్లో ఈ బాక్స్ చూడడానికి కనిపించేస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ మొబైల్స్ని కూడా అన్బాక్సింగ్ చేశాం కదా, అంటే iQOO బ్రాండింగ్లో సేమ్ ఇటువంటి డిజైన్లోనే ఆ బాక్సెస్ ఉండే. సో ఈ పైనే మనకు ఒక కవర్ లాంటిది ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ఓపెన్ చేసినట్టయితే దీని లోపల మనకు యూజర్ మాన్యువల్తో పాటు ఈ ఫ్లాష్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు, బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే అతి ముఖ్యమైన వస్తువు సిమ్ ఎజెక్టర్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ ఇందులో మనకు Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఛార్జర్ అనేది బాక్స్ లోపల ఉండొచ్చు. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేసేద్దాం. మొబైల్ విషయానికి వచ్చినట్టయితే పైవైపే మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని బాక్స్లో నుంచి ఇలా తీసి సైడ్కి ఉంచేసినట్టయితే లోపల వైపు ఇంకొక స్టిక్కర్, ఇంకొక కవర్ ఉంది. ఇక్కడ మనకు ఈ ఫ్లాష్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. 55 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అని చెప్పేసుకోవచ్చు. ఆ బాక్స్ని పక్కకు పెట్టేసి ఇంకొక మంచి ఫీలింగ్ వైపు వెళ్ళిపోదాం. చాలామంది ఇలా మొబైల్ కవర్ని ఫస్ట్ టైం తీస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా మనం కూడా ఫస్ట్ టైం ఇలా కవర్ని తీసినట్టయితే చూడండి, బ్యాక్ అయితే చాలా అట్రాక్టివ్ డిజైన్లో కనిపించేస్తుంది. ఇక్కడ కెమెరా డిజైన్ కూడా యూనిక్గా డిజైన్ చేశారని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తాయి. 64+8+2 మెగాపిక్సెల్. ఇక్కడ ఒక ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. కింద iQOOకి సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్టయితే ఎటువంటి బటన్స్ ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ ఇటు సైడ్ చూసినట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇదే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనుకుంటా. నెక్స్ట్ మొబైల్ కింది వైపు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సలేషన్, Type-C పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మరి సిమ్ ట్రే ఎక్కడ ఉంది అంటే సిమ్ ట్రే వీళ్ళు పై వైపు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్. దీనిలో మనం ఒక మెమరీ కార్డ్తో పాటు ఒక సిమ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ని 1 TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీంతో పాటే మనకు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో ఈ మొబైల్ని ఇన్సర్ట్ చేస్తే చూడడానికి ఇలాగ అనిపించేస్తుంది. సో ఒకసారి ఈ మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. ఫటాఫట్ దీనికి సంబంధించిన సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. సో మొబైల్ నేను బూట్ చేసిన వెంటనే iQOO 5G అని చెప్పేసి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, సెటప్ ప్రాసెస్ అదంతా కంప్లీట్ చేసేసి మనం మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్స్ అని రావడం జరిగింది. నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది బూట్ అయిపోయి ఇలాగైతే కనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి దీనికి సంబంధించిన OS గురించి మాట్లాడదాం. ఇలా చూడండి, మనకు అవుట్ ఆఫ్ ది బాక్సే Android 11 రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో లేటెస్ట్ OS మనకి ఇంకొక 2 అప్డేట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాంతోపాటే ఇక్కడ మళ్ళీ మనకు స్నాప్డ్రాగన్ 768G ఆక్టాకోర్ ప్రాసెసర్ యూస్ చేశారని. సో ఇక్కడ 8+3GB అంటే ఈ 3GBని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక వర్చువల్ ర్యామ్ లాగా యూస్ చేయవచ్చు. అది 8GB ర్యామ్ వేరియంట్కి, 6GB ర్యామ్ వేరియంట్కి 1GB వరకు ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 256GB స్టోరేజ్ ఉంది కాబట్టి ఇక్కడ 3GB అని ఇవ్వడం జరిగింది. మనకు 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. 6GB ర్యామ్ 128GB, 8GB ర్యామ్ 128GB, 8GB ర్యామ్ 256GB వేరియంట్లలో అయితే ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ మనము డార్క్ మోడ్ని కూడా ఎనేబుల్ చేద్దాం. సో ఇలా డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసేసాను. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే వావ్, చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేసింది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ట్యాప్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, GW3 సెన్సార్ని యూజ్ చేసేసారు. f1.6
7.9 అపేచర్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాని యూస్ చేసేసారు. 120 డిగ్రీస్ వరకు ఇది కవర్ చేస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక డెప్త్ సెన్సార్ కోసం సెన్సార్ని ఇవ్వలేదు, కానీ ఆటోమేటిక్ మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ తోటే బోకే ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు, కాబట్టి అది ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పి వేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంతో నేను కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం నైట్ మోడ్లో ఫోటోస్ని క్యాప్చర్ చేయడానికి, దాంతోపాటే ఇక్కడ మనకు వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K వీడియోస్ని అయితే మనం ఆరాంగా రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చూడండి, మనము అల్ట్రా వైడ్ యాంగిల్లో తర్వాత వచ్చేసి 2x జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మోర్లోకి వెళ్ళినట్టయితే ఇంకా కొన్ని సెట్టింగ్స్ కనిపించేస్తున్నాయి. సో ఇందులో మనకి ఇక్కడ చూడండి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీంతో నేను కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి దీని పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది అనేది మీతోటి షేర్ చేస్తాను. నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4Kలో రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టెబిలైజేషన్, వీడియో క్లారిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, దీనిలో మనం 1080pలో సెల్ఫీ క్యామ్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఆడియో క్లారిటీ, వీడియో క్లారిటీ, స్టెబిలిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే బ్రైట్నెస్ అనేది చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. అన్ని కలర్స్ చాలా క్లియర్గా కనిపించేస్తున్నాయి, బ్రైట్గా కనిపించేస్తున్నాయి. నా పైవైపు స్టూడియో లైట్స్ ఉన్నాయి. ఆ స్టూడియో లైట్ ఫోకస్ మొత్తం మొబైల్ పైన పడుతుంది. అయినా కూడా చాలా అక్యురేట్గా, చాలా బ్రైట్గా ఇది కలర్స్ని చూపిస్తుందని చెప్పేసుకోవచ్చు. దీని డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.56 ఇంచెస్ ఉంటుంది. ప్లాస్టిక్ బిల్ తోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏస్ బ్లాక్, సైబర్ బ్లూ ఈ రెండు కలర్స్లలో అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. 185.5 గ్రామ్స్ మాత్రమే ఈ మొబైల్ ఉంటుంది. HDR10 సర్టిఫైడ్ కాబట్టి చూడండి, కలర్స్ అనేవి చాలా అక్యురేట్గా కనిపించేస్తున్నాయి. వీవింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. నేను ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్లో నుంచి చూస్తున్నాను. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, మరి దీనిలో గేమ్స్ ఆడేటప్పుడు చూడండి, ఎటువంటి ల్యాక్స్ లేకుండా చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఆస్ఫాల్ట్ 9 గురించి మాట్లాడినట్టయితే చాలా హెవీ గేమ్ అని చెప్పేసుకోవచ్చు. మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే 180 టచ్ శాంప్లింగ్ రేట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా గేమ్ అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేసేస్తుంది. ఫ్రెండ్స్, దీని అంటూ బెంచ్ మార్క్ స్కోర్ గురించి మాట్లాడితే 4,50,000కి పైగా వచ్చింది. అంటే చాలా సూపర్ స్కోర్ అని చెప్పేసుకోవచ్చు. మనకు స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ ఉంటుంది చూసారు, దాంతో పోల్చుకున్నట్టయితే 15% ఇది ఫాస్ట్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా 7 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. దాంతోపాటే దీనిలో జీపీ గురించి మాట్లాడినట్టయితే అడ్రినో 620 జీపీని యూస్ చేసేసారు. స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడినట్టయితే UFS 2.2ని యూస్ చేసిన కారణంగా చాలా ఫాస్ట్గా ఉంటుంది రీడింగ్ స్పీడ్, రైటింగ్ స్పీడ్. దాంతోపాటు 19.61% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుందని చెప్తున్నారు. ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే, గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే దీనిలో వీళ్ళు యూస్ చేయడం జరిగింది. ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో 4400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ 19 మినిట్స్లో ఇది 50% మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. సో చాలా ఫాస్ట్గా మొబైల్ని ఛార్జ్ చేస్తా అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఇప్పటివరకు నేను ఈ మొబైల్ వాడిన దాని ప్రకారం మొబైల్ డిజైన్ బాగుంది, మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుంది, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇంకా కొన్ని డేస్ వాడిన తర్వాత ఈ మొబైల్ మీద నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతోటి షేర్ చేస్తాను. ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుందని మీరు గెస్ట్ చేస్తున్నారో కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.